తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పుతోందని టీడీపీ అధినాయకత్వం మదనపడుతోంది. పార్టీలో కీలక నేతలు, పదవుల్లో ఉన్నవారు ఒకరి మీద మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంపై పార్టీ సీరియస్ అయింది. పార్టీ ఆఫీసులో చంద్రబాబు టీడీపీలో తాజా పరిస్థితుల మీద సమీక్షించారు. ఇటీవల కాలంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం నేపథ్యంలో బాబు పార్టీలో జరుగుతున్న తీరుతెన్నుల మీద పార్టీ నాయకులతో చర్చించారు. పార్టీలో ఇక మీదట ఎవరైనా కట్టు తప్పితే అస్సలు సహించేది లేదంటూ సీరియస్గానే హెచ్చరించారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే సహించమని ఆయన గట్టి సందేశాన్ని పంపించారు. కొలికపూడి చిన్నిలతో తాను మాట్లాడతానని చెప్పుకొచ్చారు. పార్టీయే సుప్రీమని, ఎవరూ దానికంటే అతీతులు కారని ఆయన స్పష్టం చేశారు. తాను చేయాల్సిన ప్రయత్నం చేస్తానని, అప్పటికి కూడా పరిస్థితులు అలాగే ఉంటే గట్టి చర్యలకు సిద్ధమవుతామంటూ వార్నింగ్ ఇచ్చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, విజయవాడ ఎంపీ వివాదాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి బాబు అప్పగించారు. వారిద్దరితో కమిటీ మాట్లాడాలని, అధినాయకత్వం మనసులో ఆలోచనలు వారికి చెప్పాలని సూచించారు. ఇక ఇరువురి అభిప్రాయాలను తనకు ఒక లేఖ రూపంలో ఇవ్వాలంటూ బాబు వారిని ఆదేశించారు. తాను లండన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత ఇరువురిని పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ఇదిలా ఉంటే తాను పార్టీకి వారంలో ఒకరోజు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు. ఆ రోజున పార్టీ కోసమే సమయం ఇస్తామని, పార్టీని మరింత పటిష్టం చేయడం, కోఆర్డినేషన్ అంతా కలిసి జనంతో మమేకమయ్యే విషయాలు అన్ని దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. అందుకే తాను ప్రతి వారంలో ఒకరోజు మొత్తం టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉండాలని బాబు నిర్ణయించుకున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయడం కోసమే బాబు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, పార్టీ ఎమ్మెల్యేల మీద వస్తున్న విమర్శలు, వారి పనితీరు, వారి నియోజకవర్గాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిపై బాబు చర్చించి సమీక్షిస్తారని అంటున్నారు.